బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో పాల్గొన్నారు. సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ కనెక్టివిటీపై చర్చలు జరిపారు. అనంతరం సూర్బానా జురాంగ్ ప్రతినిధులతో అమరావతి పట్టణాభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాసేపట్లో సింగపూర్ ఉప ప్రధాని కాన్ కిమ్ యాంగ్ తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో సీఎం పాల్గొంటారు. అంతకుముందు CBN @361 పాలీమ్యాథ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులే, మంత్రి నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. దీనిని విశ్రాంత IAS అధికారి KV సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు ఉన్న సింగపూర్, న్యూజిలాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జేసిందా ఆర్నాల్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ నేతల తరహాలోనే సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఏపీ అభివృద్ధికి విజన్ల రూపకల్పనలో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో తీసుకుంటున్న శ్రద్ధ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని రచయిత శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ వివరించారు. ఇదే అంశం గురించి కరెస్పాండెంట్ని